హాయ్ అండి, నేను మీ శ్రీమహిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా 10 లీటర్స్ది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. దాని అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ రైస్ కుక్కరు మాకు అవసరం ఉండి తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఇది వచ్చేసి పానాసోనిక్ వాళ్ళది ఆటోమేటిక్ రైస్ కుక్కర్ అనమాట. పెద్ద రైస్ కుక్కర్లు ఓన్లీ ఈ పానాసోనిక్ బ్రాండ్లోనే అవైలబుల్లో ఉన్నాయి. వేరే బ్రాండ్స్లో 10 లీటర్స్ ఇంత క్వాంటిటీలో రైస్ కుక్కర్లు లేవు, అన్నీ చిన్నవే ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక 2 బుక్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఒకటి యూజర్ మాన్యువల్, ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలనేది, దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఆ ప్రోడక్ట్ గురించి. ఇంకొకటి ఏంటంటే బిర్యానీ రెసిపీ బుక్ అనమాట. నేను ఫస్ట్ చూసి ఏంది అని ఓపెన్ చేసి చూశాను. దీంట్లో ఆల్మోస్ట్ మన ఇండియాలో ప్రతి స్టేట్లో రకరకాల బిర్యానీలు, పలావులు, రైస్ రెసిపీస్ ఉంటాయి కదా, వెజ్ నాన్ వెజ్ రెండు ఫేమస్ అయినవి. వాటన్నిటి గురించి ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఈ రైస్ కుక్కర్లో ఎట్లా చేయాలనే ప్రాసెస్ మొత్తం ఉందన్నమాట. నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకటి చదివా అనమాట. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డీటెయిల్గా నీట్గా ఇచ్చారు. అలాగే ప్రాసెస్ కూడా ఈ కుక్కర్లో ఎట్లా చేయాలి, ఆ బిర్యానీని కానీ ఆ పలావ్ని కానీ అనేది బాగా ఇచ్చారు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఫస్ట్ బయటికి తీసేస్తున్నాను. ఇందులో ఏమేమి వచ్చాయంటే నార్మల్గా రైస్ కుక్కర్లో వస్తాయి కదా, ఒక చిన్న గ్లాస్ ప్లాస్టిక్ది రైస్ కొలుచుకోవడానికి, అలాగే ఒక ప్లాస్టిక్ది గరిట, ఇంకా అడుగున ఒక ప్లేట్ ఇస్తారు. ఆ ప్లేట్ జనరల్గా ఎందుకు ఇస్తారంటే అన్నం మాడకుండా పెట్టుకోవడానికి ఇస్తారు. కానీ ఈ ప్లేట్ని ఎవ్వరు యూజ్ చేయరు. చిల్లులు ప్లేట్ కదా ఇది, చాలా మందంగా స్ట్రాంగ్గానే వచ్చింది. ఇంకా ఫైనల్గా మన రైస్ కుక్కర్ గిన్నె. నార్మల్గా చిన్న రైస్ కుక్కర్లకి ఏంటంటే 2 గిన్నెలు వస్తాయి కదా, దీనికి అలా అయితే ఏం రాలేదు, ఒకే ఒక గిన్నె అయితే వచ్చేసింది. నేను చెప్పా కదా మా ఇంట్లో అవసరం ఉండి తీసుకున్నాను. చాలామందికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా ఫెస్టివల్స్కి, ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కువ రైస్ ప్రిపేర్ చేయాల్సినప్పుడు గ్యాస్ మీద కంటే ఇందులో కొంచెం ఈజీగా అయిపోతుంది చేయడానికి. అలాగే అన్నం కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. కాకపోతే నాకు గిన్నె ఒక్కటే వచ్చింది అనేది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. 2 వచ్చింటే ఇంకా బాగుండు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అన్నం చేయాల్సినప్పుడు 2 పెట్టి యూస్ చేసుకోవచ్చు. టోటల్గా ప్రోడక్ట్ అయితే మంచిగానే ఉంది, బాగానే ఉంది. ఇంకా నార్మల్ రైస్ కుక్కర్ లాగానే యూస్ చేయొచ్చు. రైస్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసి ఆ స్విచ్ లాగా ఉంటుంది కదా కుక్కర్ మీద, అది కింది కంటే ఒక లైట్ వెలుగుతుంది. తర్వాత రైస్ అయిపోయిన తర్వాత కింద వామ్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం సేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. సేమ్ చిన్న రైస్ కుక్కర్ ఎట్లా యూజ్ చేస్తామో సేమ్ అలాగే అన్నం కూడా చేశాను ఈరోజు. చాలా పొడి పొడిగా చాలా బాగా అయితే నాకు వచ్చేసింది. మీకు యూస్ఫుల్ అనుకుంటే, మీకు అవసరం అనుకుంటే మీరు కూడా కొనుక్కోండి. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వేరే బ్రాండ్స్లో ఇంత క్వాంటిటీ పట్టే రైస్ కుక్కర్లు అయితే లేవన్నమాట. ఓన్లీ పానాసోనిక్లో మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ వాటిలో కూడా నేను చాలా వెబ్సైట్స్లో చూశాను. అవి సేమ్ నార్మల్గా 2 లీటర్స్ 3, 4 అట్లున్నాయి. కానీ 10 లీటర్స్ది రైస్ కుక్కర్ అనేది పెద్ద రైస్ కుక్కర్ లేదు. పానాసోనిక్లో ఇంకా 20 లీటర్స్ది కూడా ఉంది. మీరు కావాలంటే అదైనా కొనుక్కోవచ్చు, మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.